మరి నువ్వు వస్తావా రావా? హే చెప్పా, నేను నీ ఫంక్షన్కి రావడం ఏమిటే? ఏయ్, బండి తీస్తావా కార్తో నెట్టేయమంటావా? చూడు దుర్గమ్మ, ఎంత పొగరే నీకు! నా మొహం మీదే చిటిక వేస్తూ నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నీ వేళ్లు విరిచి గొంతులు కుక్కి పంపిస్తాను, జాగ్రత్త. ఏయ్, అసలు నేను ఎవరనుకుంటున్నావే? కమిషనర్ గారి భార్యని. అంత లెక్కలేని దానిలాగా కనిపిస్తున్నారా? ఏ కమిషనర్ నీకు భర్త అని విర్రవీగుతున్నావో ది సేమ్ కమిషనర్ మా అమ్మకి అన్నయ్య, మా నాన్నకి బావమరిది, నాకు మేనమామ. నేను ఆయనకి మేనకోడల్ని. అంటే నీకు ఒక్క రిలేషన్ మాత్రమే, మాకు 3 రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, ఆ ప్రసాద్ ఎవరికి దగ్గర, ఎవరికి ఎక్కువ బంధువు? నీకు తాళి కట్టిన బంధం మాత్రమే, మా అమ్మకు రక్త సంబంధం. మా నాన్నతో బియ్యాల బంధం, నాతో వంశానుగుణ బంధం. మా ముందు, మా బంధాల ముందు నువ్వెంత? నీకు మేమంటే లెక్కలేకపోవచ్చు, ఆయన దగ్గర మాకు చాలా వాల్యూ ఉంది. నిన్ను దిగు 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 నాగా. ఓ నాగా, దిగొస్తే మంచిది నాగో. మర్యాదగా సాయంత్రం ఫంక్షన్ కి రా. చల్లగా దీవించి హ్యాపీగా వెళ్ళు. సమస్య లేదు, నేను రావటమా అసంభవం. సంభవం, అది నీకే సంభవం. ఏయ్, నీకేమైనా పిచ్చా? చూడు దుర్గమ్మ, తులసి ఆలోచించకుండా మాట అనదు. అంటే తూచా తప్పకుండా జరిగి తీరాల్సిందే. నిన్ను రప్పించే ఆయుధం నా దగ్గరుంది. ఏంటే దౌర్జన్యం చేస్తున్నావా? అవన్నీ ఓల్డ్ ప్లాన్లు. ఇటు చూడు దుర్గమ్మత్త, ఇది ఫ్రెష్ హోమ్ మేడ్ వీడియో. నువ్వు రాను అని మొండికేస్తే ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంది. ఏంటే అది? వీరగంధం కథలు అని కొత్తగా రిలీజ్ అయిన షార్ట్ ఫిలిం. టైటిల్ కే షాక్ అయ్యావంటే సీన్ చూస్తే ఫ్లాట్ అయిపోతావు చూడు. వీడియో చాలా క్లారిటీగా ఉంది కదా అత్తమ్మా. ఇప్పుడు చెప్పు, నువ్వు ఫంక్షన్ కు వస్తున్నావా లేదా? ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అయ్యో, అలా అంటావేంటి? ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తున్నాను అత్తమ్మా. అలాగా? అయితే విను, మళ్ళీ నన్ను పిలిచే ప్రయత్నం చేయకు. దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఎస్, కరెక్ట్ గా ఇలా అంటావనే దీనికి సీక్వెల్ వీరగంధం 2 వెనకాలే పెట్టా. చూసి తరించండి. చేతులెత్తి దండం పెట్టాలి అన్నావుగా, పెట్టుకో. దుర్గమ్మ గారే చేయమన్నారు, నీకేం భయం లేదు? ఏదొచ్చినా మా దుర్గే చూసుకుంటుంది అని నన్నే దుర్గమ్మ గారికి పరిచయం చేసి హామీ ఇప్పించింది మంగళాంబ. డబ్బాసకు పోయి ఆ దుర్మార్గపు పని చేశా. తప్పే. ఈ విషయం ఎక్కడ ఎవరి ముందు చెప్పమన్నా చెప్తా. సంబంధం ఉందంటావా లేదంటావా? లేదా ఇవన్నీ ఫేక్ అంటావా? సరే అయితే అన్ని మావికిచ్చి ల్యాబ్ టెస్ట్ కి పంపిద్దాం. మళ్ళీ మళ్ళీ రాదుర్గమ్మ రాదుర్గమ్మ అని నేనేం పిలవను.
నువ్వొస్తే ఈ వీడియో నా దగ్గరే ఉంటుంది. రాకపోతే మామయ్య ఫోన్ కి వాట్సాప్ లోనో షేరిట్లోనో వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రశ్న ప్రసాద్ది, సమాధానం దుర్గమ్మది. ఆలోచించుకో దుర్గమ్మ. బాల్ నీ కోర్టులోనే ఉంది. ఓకే దెన్, ఆల్ ది బెస్ట్ దుర్గమ్మ. వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తే నువ్వు సేఫ్ జోన్, నేను హ్యాపీ జోన్. నో అని రాకపోతే మామయ్య తీన మారు. బాయ్ దుర్గమ్మ. బాయ్ బాయ్. మామయ్య ఫోన్ కి వాట్సాప్ లోనో షేరిట్లోనో వెళ్ళిపోతుంది. దుర్గా, ఓ దుర్గా, ఎక్కడున్నావే? నువ్వు ఏడవటానికి నేను ఎక్కడుంటే ఏంటి? నువ్వు ఫోన్లో చెప్పిందంతా నిజమేనా? అబద్ధాలు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం మా దుర్గమ్మకేముంది? వామ్మో వామ్మో, అదే నిజమైతే రేపు ఈ విషయం అందరికీ తెలిస్తే నేనెలా మొహం ఎత్తుకుని తిరగలనే? దానికంటే ఊరేసుకుని చావడం నయం. ఆ పని చెయ్యి. పాపం పండింది పోయింది అని చెప్పేస్తాను. పీడ విరగడైపోతుంది, పేచి రద్దయిపోతుంది. ఏంటే దుర్గా అంత మాట అనేసావు? అసలు నిజమా కాదా చెప్పవే. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నిజమే, నిజంగా నిజమే. ఓరి నాయనో, ఓరి దేవుడో, ఇప్పుడేం చెయ్యాలరా భగవంతుడా? ఇంత బతుకు బతికి ఇలాంటి చావు చావాల్సి వచ్చిందేంట్రా భగవంతుడా? ఈ పిల్లకాకి ఇలా పొడిచిందేంట్రా దేవుడా? పరువంతా గంగపాలయ్యాక బతికి ప్రయోజనం ఏముంది దేవుడా? అబ్బబ్బబ్బబ్బా, పిన్ని ముందా ఏడు పాప పిన్ని. ఎలా ఆపనే తల్లి? ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావట్లేదే తల్లి. ఏడుస్తే అర్థం అవుతుందా, ముత్తుకుంటే దూరం అవుతుందా? ఏదైనా పాపపు పనులు చేసే ముందే ఉండాలి. నీతో చేతులు కలిపి నేను అప్రతిష్ట పాలయ్యాను. ఇప్పుడు నేను ఆ ఫంక్షన్కి వెళితే దానికి నేను భయపడినట్టేగా. అది రెచ్చిపోయి రేపు నన్ను ఇంకా ఎన్ని తిప్పలు పెడుతుందో, ఎలాంటి చిత్రహింసలు పెడుతుందో అబ్బబ్బబ్బా, తలుచుకుంటేనే భయం వేస్తోంది. వెళ్ళకపోతే గుట్టు రట్టవుతుందమ్మా. వెళితే నేను లోకమైపోతానే. ఇదిగో నీ సావాసంతోనే నాకు కష్టాలు మొదలయ్యాయి. అమ్మో అమ్మో, ఈ విషయం తెలిసినట్టే రేపు యాక్సిడెంట్ విషయం కూడా బయటపడితే అమ్మో, ఆయన నన్ను ఉప్పు పాతరేస్తారు. ఇంత దుర్మార్గం తల పెడతావా అని నన్ను తరిమేసినా తరిమేస్తారే. కట్టుకున్న దానివని నిన్ను క్షమించినా క్షమిస్తాడు, కానీ నన్ను మాత్రం నడి బజార్లో నిలబెట్టి షూట్ చేసి పారేస్తాడు. అసలే వాడు పోలీస్ ఆఫీసరు. ఓరి దేవుడో. ఆ నోట ఈ నోట గాని ఈ విషయం నా కొడుకు చెవిన పడితే ప్రాణంగా చూసుకునే నన్ను చీ అంటాడు. నా తల్లి ఇలాంటిదా అని నన్ను ఎంత ద్వేషిస్తాడు. తండ్రి కొడుకులు నా తల తీసేసినా తీసేస్తారు. అమ్మా, అంతంత మాటలు అనకే. నువ్వే అలా అంటే ఇక నా పరిస్థితి ఏంటే తల్లి? దేవుడో, చిత్తమని దాని ముందు దాసి ఇలా చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుందేమోనే. తప్ప తల్లి, ఎవరు చేసుకునే కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. దాని చేతిలో నుంచి బయటపడే మార్గం ఆలోచించవే దుర్గా. బెదో ప్లాన్లన్నీ వేసావుగా, ఇప్పుడు నువ్వే ఆలోచించు. నేను ఆలోచించడానికి నా బుర్ర పని చేయటం లేదే. విషయం ఇది అని నువ్వు చెప్పినప్పుడే నా నరాలు చెట్లి నా మెదడు మొద్దు బారిపోయిందే దుర్గా. అయ్యో, జీవితాన్ని మార్చేసింది. దుర్గమ్మ, నా బుర్రకి ఒక ఆలోచన వచ్చింది. ఐడియానా? ఏంటి అది? నాకు తెలిసిన తేళ్ల తాతారావు అనే ఓ పెద్ద మనిషి ఉన్నాడు. ఆ?
తేళ్ల తాతారావులు పాముల పాపారావులు ఏం చేస్తారే? పామును వదిలి దాని ప్రాణాలు తీద్దామంటారా? అప్పుడు గాని మన చావు కన్ఫర్మ్ కాదు. అబ్బా నేను చెప్పేది వినండి అమ్మా. ఆయన దగ్గర రకరకాల తేళ్లు విష పురుగులు ఉంటాయి. ఆయన నడికి ఒక పురుగు తీసుకొచ్చి పురుగులేం చేసుకుంటామే? అబ్బా దుర్గమ్మ ఫంక్షన్ కెళ్ళి ఆ గిఫ్ట్ బాక్స్ లో ఈ పురుగును గాని పెట్టావనుకో, బాక్స్ ఓపెన్ అవ్వగానే అది కుట్టి పడేస్తుంది. అప్పుడు అది కళ్ళు తాలేసి సోహి తప్పి కింద పడిపోతుంది. అందరూ ఆవిడికి వైద్యం చేసే పనిలో ఉంటారు. మనం అప్పుడు ఆ ఫోన్ లో రికార్డ్ అయిన వీడియో తీసేసే పనిలో ఉందాం. ఆ తర్వాత అది బెదిరించడానికి ఉండదు, మీరు భయపడాల్సిందే ఉండదు. ఎక్స్ట్రాల్ చేస్తే రివర్స్ అవ్వచ్చమ్మ గారు. ఆ పురుగు పవర్ కి ఆ తర్వాత అది మంచం మీదే లేచి తిరగదు. తిరిగినా అది మన్నుతున్న పావులాగే ఉంటుంది. చావరు కదా? లేదు దుర్గమ్మ, బతికే ఉంటుంది కానీ తెలివి చేస్తుంది. నా సత్యవతే, నా సత్యవతే, ఎంత గొప్ప ఐడియా చెప్పేవే. విన్నావా? వెళ్ళవే, అర్జెంటుగా వెళ్ళి ఆ తాతారావుని కలిసి ధర తక్కువ పనితనం ఎక్కువ చూపే ఆ పురుగును పట్టుకురా. వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళి త్వరగా రావాలి. అన్ని నాణ్యత వెళ్ళు. పిన్ని, దాని పొగర అణచాలి పిన్ని. అది నన్ను బెదిరిస్తుందా? చెప్తాను దాని పని. అదిరిందమ్మా తులసి, డెకరేషన్ సూపర్గా ఉంది. తను చాలా తెలివైంది సాంబయ్య. ఆ మాత్రం చేయలేదా? క్రియేటివిటీ కూడా ఉందయ్యా. హడావిడికే అంతా బానే చేస్తుంది. చెయ్యిందేముంటుంది ప్రియా? మా వదనని పిలుస్తాను వస్తుంది అన్నావుగా. రాదని నీకేమైనా డౌటా? వచ్చి తీరుతుంది, రావాలి అంతే. ఛాలెంజ్ చేసింది ఎవరమ్మా? ఈ తులసి. ఓటమి అంటే ఇంతవరకు తెలీదు. వెయిట్ చేసి చూడు, రాగానే వెల్కమ్ చెప్పు. ఇదిగో మిగతా డెకరేషన్ మీరు పూర్తి చేయండి. నేను అమ్మకిచ్చిన మాట పూర్తి చేయాలి. నిజంగానే వదిన వస్తుందా? ఇది రప్పిస్తుందా? వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తే నువ్వు సేఫ్ జోన్, నేను హ్యాపీ జోన్. నో అని రాకపోతే మా అమ్మయ్య తీన మారు. బాలుని కొట్టాలనే ఉంది. దానికి దడిచి వెళ్లాల్సొస్తోంది. వెళ్ళినా కారణం మరొకటి వెతకాలి. అది అరే అది ఏంట్రా ఈ టైంలో ఇద్దరు కట్టుకట్టుకుని వచ్చారు? ఏదైనా ప్రోగ్రాం పెట్టారా? ప్రోగ్రామ్ అంటావేంట్రా? తులసి బర్త్డే కదా, వెళ్దామని వచ్చాం. నువ్వు రావా? ఏంట్రా అన్నీ తెలిసి అలా అడుగుతారు? తనకి మాకు పడదు కదా. అమ్మకి అదంటే అస్సలు ఇష్టం ఉండదు. అమ్మ రాదు. తను రాని చోటికి నేనెలా వస్తానురా? అమ్మకి నచ్చని పని మీకోసం చేసి అమ్మని బలవంత పెట్టి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. వెళ్తే మీరు వెళ్ళరండి. ఏంట్రా అంటున్నారు? ఎక్కడికి నీట్గా తయారై వచ్చారు? అది ఈరోజు తులసి బర్త్డే కదా ఆంటీ, ఫంక్షన్ కి ఆదిత్యని తీసుకెళ్దామని వచ్చాం. కానీ మా అమ్మ రాదు, తనకిష్టం లేని పని నేను చెయ్యను అంటున్నాడు. మీరు చాలా లక్కీ ఆంటీ. ఈ రోజుల్లో తల్లికి ఇంత రెస్పెక్ట్ ఇచ్చే కొడుకుండడం. వాడు మీరు చెప్పందే ఏ పని చేయడు. మీకు చెప్పకుండా ఏది చేయకపోవడం. వాడు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు, మీరు వాడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడేంటి? వాడు మీతో పాటు పార్టీకి రావాలి అంతేనా? వస్తే హ్యాపీ ఆంటీ. సరే, వాడు వస్తున్నాడ్రా. ఏంటమ్మా వాళ్ళు చెప్పే తులసి ఇంటికి? అవును, వాళ్ళింటికే మనం వెళుతున్నాం.
నీ ఫ్రెండ్స్ ని చిన్నపుచ్చటం నాకు ఇష్టం లేదురా. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. సరేరా, మీరు వెళ్ళండి, నేను అమ్మ కలిసి వస్తాం. అలాగేరా, పద వెళ్దాం. సరేరా. అదేంటమ్మా, మనం వాళ్ళ ఇంటికి వెళ్దామన్నాం? రే, మనకిష్టం లేకపోయినా కొంతమంది కోసం చెడ్డ పేరు రాకుండా చేయడం కోసం చెయ్యాలి. అంటే? మీ నాన్న ఊర్లో లేరు కదా. లేరు. అయితే నాన్నుంటే ఖచ్చితంగా వెళ్లేవారుగా, మనల్ని తీసుకుని వెళ్లేవారు కదా. ఉమ్, ఆయన కోసమైనా మనం వెళ్లేవాళ్ళంగా. ఉమ్. ఇప్పుడు వెళ్ళకపోతే చూసావా, ప్రియా వాళ్ళ అన్నయ్య లేకపోయేసరికి దుర్గమ్మ ఎగ్గొట్టింది. దుర్గకి వాళ్ళంటే పడదు, అది ఇది ఇది అది అంటూ చిలవలు పలవలు అన్నీ ప్రచారం చేసి మనకి చెడ్డ పేరు అంటగట్టాలని చూస్తారు. అనవసరంగా మనమెందుకు చెడనిపించుకోవాలి? ఏదో మొక్కుబడిగా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తే పోలా. పైగా మీ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు. నీ ఆలోచన చాలా బాగుందమ్మా, అలాగే వెళ్దాం. ఎలాగో అలా వెళ్తున్నాం, చాలు. ఇలాగే వస్తావా? రెడీ అయ్యారాపో. సరే అమ్మా. దుర్గా, సత్యవతి వచ్చిందా? దాని పనిలో అది ఉంది. అయితే నేను ముందే వాళ్ళ ఇంటికి వెళతా. కలిసి వెళితే ఆ పిల్లకాకి మన మీద ఒక కన్నేసి ఉంచుతుంది. వెళ్ళు పిన్ని. మేం వచ్చేలోపు నువ్వేం రాజకీయం చేయకు. అతి తెలివి ప్రదర్శిస్తే నిన్ను బయట వేయాల్సి వస్తుంది. చచా, అలా ఎందుకు చేస్తాను? నిన్ను వదులుకుంటే నాకొచ్చే లాభం ఏంటి? వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? ఏమో, నిన్ను నమ్మడానికి వీలేదు. నన్ను చెడ్డ చేసి నువ్వు ఒడ్డునుండాలని చూస్తే? చాచా, నేనంత దుర్మార్గంగా ఏమీ ప్రవర్తించను. ఇప్పుడంతా మంచి పనులు చేస్తున్నట్టు. సరే వెళ్ళు, కానీ జాగ్రత్తగా ఉండు. అదేం ఉచ్చులు పన్నుతుందో ఆచితూచి మాట్లాడు, అర్థమైందా? అలాగే అలాగే. వెళ్ళు. తులసి ఇంటికి వెళ్ళే ఛాన్స్ వచ్చింది, హ్యాపీ. కానీ గిఫ్ట్ ఎలా, ఏమిస్తే బాగుంటుంది? ఊరికే గ్రీట్ చేస్తే ఏం బాగుంటుంది? బయటికి వెళ్ళే టైం కూడా లేదు, పైగా అమ్మకు డౌట్ వస్తుంది. తొందరగా రెడీ అవుతాం, తర్వాత ఆలోచిద్దాం. దాని జుమ్కానే దానికి ప్రజెంట్ చేస్తే గుడ్ ఐడియా. వెతుకుని వెతుకుని పోయిందని డిసైడ్ అయ్యి ఉంటుంది. అది తిరిగి కనబడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను దాచుకున్నానని తెలుస్తుంది. నా మనసులో ఫీలింగ్ కూడా తనకి తెలుస్తుంది. నా ఒపీనియన్ ఇండైరెక్ట్గా చెప్పినట్టు అవుతుంది. పర్వాలేదురా ఆదిత్య, నువ్వు కూడా బాగానే ఆలోచిస్తావు. అయినా మరి అది పప్పు అని అంటుందేంటి? ఈ దెబ్బతో అండం మానేస్తుందిలే. ఇది అందుకున్నాక దాని ఫీలింగ్స్ చూడాలి. అబ్బో, సిగ్గేస్తుంది. రే, ఏంట్రా చాలా ఎక్స్ట్రాగా ఊహించేసుకుంటున్నావు? అర్జెంటుగా దీన్ని ప్యాక్ చేసేయాలి.